నా బిడ్డను నాకు ఇప్పించండి అతుల్ సుభాష్ తల్లి. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో అతుల్ భార్య నిఖితా సింఘానియా, ఆమె కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు. అయితే అతుల్ 4 ఏళ్ల కుమారుడు ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అనేది ఇప్పటికీ మిస్టరీగా ఉంది. ఈ నేపథ్యంలో అతుల్ తల్లి అంజు మోదీ సుప్రీంకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. నిఖిత లేదా ఆమె కుటుంబ సభ్యుల వద్ద నా మనవడు ఉన్నాడా లేక ఎక్కడ ఉన్నాడన్నది నాకు తెలియాలి అని పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసుల విచారణలో నిఖిత తన కుమారుడు ఫరీదాబాద్లో ఓ బోర్డింగ్ స్కూల్లో ఉన్నాడని చెప్పగా, ఆమె కుటుంబ సభ్యులు బాలుడు ఎక్కడున్నాడు అనేది మాత్రం కరెక్ట్గా చెప్పడం లేదు. ఈ పరిణామంతో అతుల్ తల్లిదండ్రులు బాలుడు గురించి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ చిన్నారి పరిస్థితి, ప్రదేశం గురించి వెంటనే స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది. నా బిడ్డను నాకు ఇప్పించండి అతుల్ సుభాష్ తల్లి. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో అతుల్ భార్య నిఖితా సింఘానియా, ఆమె కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు. అయితే అతుల్ 4 ఏళ్ల కుమారుడు ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అనేది ఇప్పటికీ మిస్టరీగా ఉంది. ఈ నేపథ్యంలో అతుల్ తల్లి అంజు మోదీ సుప్రీంకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. నిఖిత లేదా ఆమె కుటుంబ సభ్యుల వద్ద నా మనవడు ఉన్నాడా లేక ఎక్కడ ఉన్నాడన్నది నాకు తెలియాలి అని పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసుల విచారణలో నిఖిత తన కుమారుడు ఫరీదాబాద్లో ఓ బోర్డింగ్ స్కూల్లో ఉన్నాడని చెప్పగా, ఆమె కుటుంబ సభ్యులు బాలుడు ఎక్కడున్నాడు అనేది మాత్రం కరెక్ట్గా చెప్పడం లేదు. ఈ పరిణామంతో అతుల్ తల్లిదండ్రులు బాలుడు గురించి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ చిన్నారి పరిస్థితి, ప్రదేశం గురించి వెంటనే స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.